వనితా టీవీ ప్రేక్షకులందరికీ భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే పల్లె పండుగ. 6 గాలం శ్రమించిన రైతులకు పంట చేతికొచ్చి ధాన్య రాసులతో ఇంట్లో కలకల్లాడుతూ ఇంటిల్లిపాది ఆనందంగా జరుపుకునే పండుగే ఈ సంక్రాంతి పండుగ. ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు, పతంగులు, పిండి వంటలు ఇలా ఒకటా రెండా ఎన్నెన్నో మనకి పల్లెటూళ్ళల్లో దర్శనమిస్తూ ఉంటాయి. మరి ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా నేను వచ్చేసాను వరంగల్ జిల్లా పాలకుర్తి. పాలకుర్తి అనగానే మీ అందరికీ గుర్తొచ్చిందా? అవునండి, కరెక్టే మీరు అనుకుంటోంది. అదే మన యంగ్ అండ్ డైనమిక్ అనమాట. రాజకీయ చరిత్రలనే తిరగరాసిన మావిడాల యశస్విని రెడ్డి. మావిడాల యశస్విని రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అవసరం లేని వ్యక్తి. సుదీర్ఘ రాజకీయ నేతగా ఎదిగిన ఎర్రబల్లి దయాకర్ రావు గారిని ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టిన యువ సంచలనం. అత్తగారు హనుమాన్ల ఝాన్సీ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ ఆవిడ ఆశయాలకి అనుగుణంగా సమాజానికి తమ వంతు సాయాన్ని అందిస్తున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు. సో ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మనం యశస్విని రెడ్డి గారి ఫ్యామిలీతో మనం సంక్రాంతిని సరదాగా చేసేసుకుందాం. వచ్చేయండి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనము భోగి మంటలు అనమాట. భోగి మంటలతో స్టార్ట్ చేస్తున్నాము పొద్దున్నే. మామూలుగా దీంట్లో ఔషధయుక్తమైన ఆకులు లేకపోతే మొక్కలు లేకపోతే మనకు అక్కర్లేనివి అవన్నీ కూడా వేస్తూ ఉంటాం కదా. సో మీరు చిన్నప్పుడు ఏమేమి వేసేవారు, ఏమైనా గుర్తుందా, ఐడియా ఉందా? ఇక్కడ భోగి మంటలతో పాటు నాకు ఏం గుర్తుందంటే చెనక్కాయలు మాత్రం కాల్చుకున్నాడు. భోగి మంటలు ఒక పక్క రెండు ఒక పక్క చెనక్కాయలు కాల్చుకుంది. సూపర్, అసలు నేను ఎప్పుడు వినలేదు. బట్ యశస్విని గారు మీరు చెప్పండి, ఎప్పుడైనా అంటే చిన్నప్పుడు ఇలా భోగి మంటలు కాల్చడం అంటే తెల్లవారుజామున లేవడము, భోగి మంటలు ఏదైనా వేయటము అలాంటివి ఏమైనా చేశారా? 1-2 సార్లు ఊర్లో చేసిండ్రండి. ఓకే, అంటే చిన్నప్పుడు పెద్దగా అప్పుడు కాదు. ఓకే, సో అంటే ఏమేమి వేశారు అందులో గుర్తుందా అసలు? ఏమన్నా భోగి మంటలు పొద్దున్నే లేచి పేపర్స్ వేస్తూ ఉంటారు. ఇప్పుడు పాత వస్తువులు అన్ని వేస్తాం కదా. అవునవును, ఉంటాయి పాత వస్తువులు. అవునవును. సో బాగుంటుంది కదా అలా తెల్లవారుజామున ఇలా భోగి రోజు చక్కగా మంటలు ఆ చలి కాచుకుంటూ మంటలు. అప్పుడు అంటే మా చిన్నప్పుడు ఇట్లా చలి అంటే భోగి మంటలు అక్కెళ్ళేస్తే జీతగాళ్ళు వీళ్ళందరూ ఉంటాము కదా. అప్పుడు చలికి ప్లస్ అక్కడ భోగి మంటలు చలి ఉంటుంది, మళ్ళీ అక్కడ చెనక్కాయలు కాల్చుకుంటాం. సరే, ఆ రోజులు బాగుండేవి కదా. శనక్కాయలు అయినా వస్తాయి కదా, పెసరకాయలు. అవును. సో అప్పటి రోజులకి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ చూసారా మరి? అప్పుడు మనం చేసుకునే సంక్రాంతి, భోగి, ఈ ఫెస్టివల్కి ఈ మధ్యకాలంలో ఏమైనా మార్పులు ఏమైనా మీరు గమనించారా, లేకపోతే అట్లనేనా? ఇప్పుడు ఏంటంటే ఎక్కువ డెకరేషన్స్. అప్పుడేమో అంటే బట్ ఎప్పుడు 40 years అప్పుడు ఏంటంటే ఎథనిక్స్ వేరే ఉంటారు కదా. అవునవును, ఎథనిక్ ఫెస్టివల్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే మోర్ ఆఫ్ డెకరేషన్. అవును. సో పాలకుర్తి ప్రజలతో మీరు భోగి పండుగ చేసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది, ఎందుకంటే అందరం కలిసి పండగలప్పుడు ఇంకా ఎవరైనా ఇంకా దగ్గర బంధువులైనా లేకపోతే ఎవరైనా ఊర్లో వాళ్ళైనా అందరు కలుసుకొని ఎక్కువ మాట్లాడుకునేదైనా లేకపోతే చర్చించుకునేది
సంతోషంగా సరదాగా తిరిగేసి అయినా పండగ అప్పుడే అట్లాంటి భోగి పండగకి అందరం కలిసి చేసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా. అందరూ ఆల్రెడీ అందరూ ఉన్నారు, ఇంతమంది మధ్యలో మనం ఇలా భోగి పండుగ సెలబ్రేట్ చేసుకోవడం అనేది అసలు ఒక మెమరబుల్ మూమెంట్ కదా. అండ్ ఎంత క్యూట్గా ఉన్నారో చూడడానికి మాత్రం చిట్టిగా బుజ్జి ఇదిగో ఇలా పెట్టేసుకొని మంచిగా అలా హాఫ్ సారీస్ ఇవన్నీ కూడా సూపర్ రెడీ చేశారు. భలే బ్యూటిఫుల్గా ఉన్నారు డార్లింగ్. హాయ్ 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 చెప్పవా? హాయ్ హాయ్ ఒకసారి మళ్ళీ చెప్పు. ఎంత స్టైల్. హాయ్ పేరు? హాయ్ నీ పేరేంటి? అస్విత. నీ పేరు? అన్విత. అరే చెప్తావా నువ్వు? మావి. హే యు నో తెలుగు? నో ఆర్ డోంట్ నో? మావి. మావి. నైస్ నేమ్స్. సో మ్యామ్ భోగి పండుగ కాబట్టి భోగి పండుగకి మనము అలాగా పిల్లలకి భోగి పళ్ళు వేస్తారు కదా. సో స్టార్ట్ చేద్దామా? మీరు అలా వేస్తూ ఉండాలి, నాతో అలా మాట్లాడుతూ ఉండండి. సో ఫస్ట్ మేడంతో స్టార్ట్ చేద్దాము. భోగి పండుగ చేస్తూ ఉంటారా మ్యామ్? చిన్నప్పుడు ఎన్ని ఇయర్స్ సెలబ్రేట్ చేశారా మీరు ఇలాగా భోగి పండుగ? అమ్మ వాళ్ళు మీకు ఇలా భోగి పళ్ళు ఎన్ని ఇయర్స్ పోసారు? నాకు పోయలేదులే కానీ, ఎందుకంటే నాకు చిన్నప్పుడే నేను అమెరికా వెళ్ళిపోయాను. ఓ సో బట్ అమెరికాలో మా గ్రాండ్ కిడ్స్ పుట్టిన దగ్గర నుంచి నేను అమెరికాలో చేస్తూ ఉంటాను భోగిపళ్ళు మా ఇంట్లో. సో మాకు ఎందుకంటే 6 గ్రాండ్ చిల్డ్రన్. ఓ సో చేస్తూ ఉంటాను. ఈ భోగిపళ్ళు పండుగ రోజే ఈ ఒక్కతే ఉంది కానీ కదా, మా మనవాళ్ళు మనవరాళ్ళందరూ అమెరికాలో ఉన్నారు. ఈ ఒక్క పండుగ మిస్ అవుతున్నాను వాళ్ళతో. అయ్యో. సో ఎలాగో మీ అత్తమ్మ మిస్ అయిపోయారు కదా, మీరు అలా వేస్తూ చెప్పండి పర్లేదు. అప్పుడు చిన్నప్పుడు అమెరికాలో ఉండి సెలబ్రేట్ చేసుకోలేదు అని అన్నారు, మరి మీరు? నాకు గుర్తులేదు కానీ చూస్తుండే ఇక్కడ. ఓ ఇక్కడ చూస్తున్నారా? ఓకే. అంటే ఇండియాలో ఉన్నప్పుడు చూస్తుండే. యా. యశస్విని గారు, మీరు అసలు చిన్నప్పుడు భోగి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు? సంక్రాంతి పండుగని? నా చిన్నప్పుడు నాకు అంత గుర్తులేదు కానండి. పాప మెయిన్గా అంటే ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు బాగా భోగి పండ్లు అందరు పోసేటోళ్ళు కదా. భోగి పండ్లు అనగానే అందరింటికి ఈవినింగ్ అవుతుందంటే ఇంకా అందరింటికి వెళ్తుండే, మంచిగా అనిపిస్తుండే, పిల్లలు సరదాగా ఉంటుండే. నేను కూడా పిల్లనే అనుకోండి. అప్పుడు తర్వాత ఇంకా మా పాప పుట్టినప్పటి నుంచి అక్కడ అమెరికాలో భోగి పండ్లు పోస్తారు అత్తమ్మ వాళ్ళు. అట్లా పోసిండ్రు. అవును, బొమ్మల కొలువులు ఐడియా ఉన్నాయి. మంచిగా వ్యవసాయం చేస్తున్నట్టు ఎడ్ల బండ్లు పెట్టి ఇంకా రకరకాల బొమ్మలతోటి బొమ్మల కొలువు అందంగా పెట్టేటోళ్ళు.
అక్కడ అమెరికాలో కూడా అత్తమ్మ కూడా పెడుతుంది. ఓ సో మీరు అమెరికాలో కూడా చేసేవాళ్ళు బొమ్మల కొలువు? ఓ అవునవును, బొమ్మల కొలువు భోగి పళ్ళు ఒకటే రోజు. కాకపోతే అక్కడ చేసేవాళ్ళు కాదని అన్నారు కదా మ్యామ్ భోగి పళ్ళు అంటే పిల్లలకి? ఓకే ఓకే. అవునవును, మనవాళ్ళు మస్తు చేస్తారు. బాగా చేస్తున్నాము మా పిల్లలకి అన్ని దగ్గర నుంచి అన్నప్రసం దగ్గర నుంచి మన భోగిపల్లి దగ్గర నుంచి అన్ని చేస్తాం. ఓకే, సో అక్కడ కూడా ఫుల్ టు గ్రాండ్ అందరినీ పిలుస్తారా మరి ఇలాగా మీరు సెలబ్రేట్ చేసినప్పుడు? అలా అటు తెలుగు వాళ్ళని కాకుండా అక్కడ అటు సైడ్ వాళ్ళని కూడా? మా కజిన్స్, అత్తమ్మ వాళ్ళ కజిన్స్ పిల్లలు, మా కజిన్స్ వాళ్ళ అందరి పిల్లలే ఒక గుంపు రెడీ అవుతుంది. ఇంట్లో మా ఇంట్లో రేగి చెట్టు ఉంటది, అప్పుడు ఎప్పుడో పెట్టిండ్రు రేగి చెట్టు, 3 రేగి చెట్లు ఉంటాయి. మరి అవన్నీ కూడా ఫ్రీజర్ లో పెట్టుకొని దాసి పెట్టుకొని యూజ్ చేస్తాం. వీకెండ్సే కదా. సో సో అయితే అక్కడ గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారనమాట. సో మామూలుగా అలా ఇండియన్సే కాకుండా అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడైనా ఇది చూసి మిమ్మల్ని చూసి సెలబ్రేట్ చేసుకోవడం జరిగిందా? మా ఎంప్లాయీస్ అమెరికా వాళ్ళకైతే గాగ్రాలు వేస్తాము. ఓ వాళ్ళకి కూడా ఇష్టం ఇండియా కల్చర్ అంటే. ఓకే, సో సూపర్ మ్యామ్. సో పిల్లలందరికీ మొత్తానికి మనం భోగి పళ్ళు పోసేసాం కాబట్టి భోగి పళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు మనం సంక్రాంతి సెలబ్రేషన్స్ లోకి వెళ్ళిపోదామా? ఓకే రండి మ్యామ్. శ్రీరామ రామ జాని రాముల సేవకు రారేమయ్యా, రాముల సేవకు రాని వరలు దృష్ట కాములైపోదురయ్యా. సరవులెల్లన సరవి సరసజ్ఞులైనట్టి సరగుణ హరి సేవ చేజరయ్యా. అదరి పేదరి చిత్రం హదరి పయ్యే వరకు సరవులు సంచాలన్నేమవునయ్యా. సర్ది వన్నము తిని మొద్దుల వలబూరి అద్దముల చూసిన ఫలమేమయ్యా. బండడు మొద్దున సంధున పగ్నమయ్యే వరకు హద్దాలు మెత్తేలనేమవునయ్యా. అల్లా క్రోధాయాని ముల్లాలు దదివేరు ఉల్లాగులు నర్రందిల్లేనయ్యా. అమ్మాని కడు సల్లగుండా నీ కుటుంబం సల్లగా, నీ పంట పైరు గొడ్డు గోద పిల్లలు ఎల్లలు సల్లగా వర్తిల్లాలి మహాప్రభు నీ కడు సల్లగుండా. సో ఇప్పుడు ప్రస్తుతం నేను పాలకుర్తిలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి ఇంటి దగ్గర ఉన్నాను అనమాట. కంప్లీట్లీ ఇంటి దగ్గర వరకు కూడా వెళ్ళలేదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ జన సమూహం మొత్తం నిండిపోయింది. ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక మనకి బోల్డని రకరకాల ముగ్గులు గొబ్బెమ్మలతో కలకల్లాడిపోతుంది అబ్బా. ఒక మాటలో చెప్పాలంటే సంక్రాంతి సంబరాలు, సంక్రాంతి పండుగ మొత్తం ఇదిగో ఇక్కడే కనిపించేస్తుంది. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు యశస్విని రెడ్డి గారికి ఎంత జనాదరణ ఉంది అనే విషయం మనకి తెలిసిపోతుంది. సో వీటిని తొక్కకుండా ఫస్ట్ మనం జాగ్రత్తగా నడవాలి, లేకపోతే లేడీస్ అసలుకే కష్టపడి ముగ్గులు వేస్తారు బ్యూటిఫుల్గా. సీరియస్గా చూస్తారు. చూద్దాం ఇంకా ఎన్నెన్ని బ్యూటిఫుల్ ముగ్గులు ఉన్నాయి ఏంటి అనేది అలా ముందరికి వెళ్తూ ఉంటే మనకి తెలుస్తుంది. సో అసలు ఇక్కడైతే జనాలు అయితే కిక్కిరిసిపోయి ఉన్నారబ్బా. నా కోసం కొంచెం దయతెలిచి కొంచెం చిన్న ప్లేస్ అయితే ఇచ్చారు రావడానికి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో అలా ముందరికి వెళ్దాము. యశస్విని గారు కూడా అక్కడ ముగ్గు వేస్తున్నారు, చూసేద్దాం పదండి. చూస్తున్నారు కదా అసలు ఇక్కడ ఏం జరుగుతుందో. అదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ మాత్రం ఇంకో ఎత్తబ్బా. ఎందుకంటే ఇక్కడ అత్త కోడలు ఇద్దరు కలిసి అసలు ముగ్గుని ఇరగదీస్తున్నారు, కలర్స్తో ముంచి ఎత్తుతున్నారు. సో హాయ్ అండి, సూపర్ అసలు బ్రహ్మాండమైన ముగ్గులు అద్దరు కొట్టేశారు. మధ్యలో ఈ పాప కూడా వేసినట్టుంది కదా, తెలుస్తుంది బ్యూటిఫుల్. చాలా బాగున్నాయి. గొబ్బెమ్మలు కూడా పెడుతున్నారు మధ్యలో, చూసారు కదా ముగ్గులు గొబ్బెమ్మలతో కలకల్లాడిపోతుంది మన సంక్రాంతి పండగ అంతా. ఇంతకీ ముగ్గు ఎవరేసారమ్మా?
మీరా లేకపోతే కోడలు పిల్లేసిందా? ఫిల్లింగ్ వరకు మేము చేసినాం. ఫిల్లింగ్ వరగా ఇద్దరు ఫిల్లింగేనా? ఫిల్లింగే ఇది. ఓ మీరు మామూలుగా ముగ్గులు వేయడం వచ్చామా మీకు? అవునా? మరి ముగ్గులు వేయడం వచ్చా రాదా? వచ్చండి, పర్వాలేదా? అంటే మరీ ఎక్స్పర్ట్ ని కాదు కానీ వచ్చు, ముగ్గులు వచ్చు. ఓ అక్కడ కూడా తనే వేస్తారా ముగ్గులు? ఓకే. మరి అక్కడ పండుగ వచ్చినప్పుడు, మీరు అమెరికాలో ఉన్నప్పుడు పండుగ వచ్చినప్పుడు లైక్ ఇలా ముగ్గులు వేయడానికి ముగ్గులు వేయడానికి బయట ఓ ముగ్గులు వేసుకోవచ్చు ఎంత కావాలా? కలర్స్ దొరుకుతాయి మరి అక్కడ ఈజీగా మనం ఇవన్నీ సెలబ్రేట్ చేసుకోవచ్చు ఇట్లా? ఓ ఇక్కడ నుంచి ముందరే ప్యాక్ చేసుకొని తీసుకెళ్తారు. ఓకే పర్వాలేదు. నేను ఏమైనా హెల్ప్ చేయాలా? పర్వాలేదులేండి. ఎన్ని గొబ్బెమ్మలు అయిపోయిందా? నువ్వు కూడా వేసావా ముగ్గులు? కలర్స్ వేసావా? వావ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఏంటి? ఓకే సో మంచి పెద్దగా ముగ్గేసి కలర్స్ అన్ని వేసేసి గొబ్బెమ్మలు కూడా పెట్టేశారు. సో చాలా కలర్ఫుల్ గా ఉంది. అమ్మ ఇదంతా చూస్తుంటే నాకు అర్థమైపోతుంది మీకు ఎంత ప్రజాదరణ ఉంది, ఎంత మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు మీ అందరికీ. అసలు అయితే రావడానికి నాకైతే చోటు కూడా ఇవ్వలేదు, నేనే కొంచెం రిక్వెస్ట్ చేసుకొని వచ్చాను. సో చాలా చాలా బాగున్నాయి కదా ముగ్గులు. అన్నిటికంటే కూడా మన పాలకుర్తి నియోజక మహిళలు చాలా స్పోర్టీగా ఉంటారు. ఎస్ ఆ ముగ్గులు చూస్తుంటే అయితే అర్థమైపోయిందమ్మా ఎంత స్పోర్టీగా ఉంటాను. అసలు ఇలా కర్వ్ తిప్పడం కూడా ఎంత కష్టం తెలుసా. ఇక్కడ వీళ్ళు ఏంటంటే గంగిరెద్దులు వేసేసారు, కోళ్ళు పుంజు అన్నిటి వేసేసారు. సంక్రాంతి అంతా మా వీధిలోనే ఉంది. సంక్రాంతి అంతా ముగ్గులో ఇలా కనిపించేస్తుంది. పాలకుర్తి మహిళలందరూ ఇక్కడ ముగ్గులు దింపిండ్రు మరి సంక్రాంతి మొత్తం. సో చూసారు కదా అలా ముగ్గు గొబ్బెమ్మ దాని చుట్టూరా ఏం చక్కగా పూల మాల కూడా రెడీ చేసి పెట్టేశారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఇక్కడ ముగ్గుల సెక్షన్ అంటే మనకి సంక్రాంతి అంటే ముగ్గులు జరుగుతుంటాయి. అవును ఇంతకీ మీరు ఎప్పుడైనా ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేయడం జరిగిందా? ఎప్పుడైనా థాట్ కూడా వచ్చిందా? లేదండి, కాకపోతే మా కాలేజ్ లో ముగ్గుల పోటీ అవుతుంటే లోపల ఫిల్లింగ్ చేస్తాం. ప్రతి పండుగ ఎందుకు చేస్తామంటే ఇప్పుడు ప్రతి పండుగ కూడా పిల్లలు ఇన్వాల్వ్ చేస్తే మన కల్చర్ అనేది పిల్లల్లో ఉంటది. అవును ప్లస్ ఆ జనరేషన్ ఇంకా పాస్ చేస్తున్నట్టు చూడండి అలవాటు కావడం తనేస్తుంది. అవును అదే అదే అలా కలర్స్ దిద్దుతుంది. మీరు అన్నట్టు కరెక్టే అమ్మ. మన చిన్నప్పటి నుంచి నేర్చుకోకపోతే మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియదు కాబట్టి ఇలా నెమ్మదిగా అలవాటు చేస్తున్నారట. సో ఇప్పుడు ఇక్కడ సంక్రాంతి వాతావరణం అంతా ఇక్కడే కనిపించేస్తుంది. ముగ్గులు సెక్షన్ అయిపోయింది కాబట్టి దీని తర్వాత మనం ఇంకా హరిదాసులు గంగిరెద్దులు ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటిలో కూడా అలా ఎంటర్ అయిపోతాము. వచ్చేసేయండి.
ఇక్కడ ఏమో గంగిరెద్దులు ఉన్నారు కదా, మనకి మన సిటీస్లో చూస్తే ఇలాంటివి దొరకవు, కానీ ఇక్కడ మనకి ఇంత కనిపిస్తున్నాయి. ఇంత బాగా డెకరేట్ చేశారు. లేదు, వాళ్ళు ఎవరన్నా అడిగితే తీస్తారు, ఆవిడ తీస్తారన్నారు. థ్యాంక్ యూ. వాళ్ళు చూసారు కదా ఇక్కడ గంగిరెద్దుని ఎంత అందంగా అలంకరించారో. అసలు నిజంగా పల్లెటూళ్ళకి రావాలబ్బా, సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇలాంటి ఊళ్ళకి రావాలి. అప్పుడే మనకి ఇంత బ్యూటీ కనిపిస్తూ ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. మన దగ్గర ఏం దొరుకుతాయి, ఏం కనిపిస్తాయి, అసలు ఏం తెలియదు. బట్ ఎనీవే గంగిరెద్దులు అయిపోయింది, మనకి హరిదాసుల్ని చూసేసాము, ముగ్గులు గొబ్బెమ్మలు అన్నిటి చూసేసాము. నాకైతే ఇంకొక కోరిక మిగిలిపోయిందబ్బా. నాకు ఎందుకంటే నాకు అలాగా తోటకెళ్ళి అలా ఉయ్యాలని సరదాగా అక్కడ టైం స్పెండ్ చేయాలి. ఇష్టమా? చాలా. అమ్మ నాకు తోటకి అలాగే మనము వెళ్తే బాగుంటుంది అని అనిపిస్తుంది, ఏమంటారు? చాలా బాగుంటుంది కదా. కానీ మామూలుగా కాదు, ఇలా ఎలాగో ఊరికి వచ్చాం కాబట్టి అలా మనం ఎద్దుల బండి మీద వెళ్తే ఎలా ఉంటుంది అనేది. ఎలా ఉంటుంది ఎద్దుల బండి మీద వెళ్తే? బాగుంటది, సూపర్ కదా. రెగ్యులర్ గా కార్లలో వెళ్ళకుండా ఎద్దుల బండి మీద వెళ్ళాలని. ఓకేనా? ఓకే. సో చిన్నప్పుడు వెళ్ళేదాన్ని, అప్పుడు వెళ్ళేవాళ్ళు. అయితే ఈసారి మళ్ళీ మనం స్వీట్ మెమరీ ఒక్కసారి ఎక్కినా 2-3 సార్లు. అయితే ఈ రోజు మనం ముగ్గురం కలిసి వెళ్దాము. నేను ఒక్కసారి కూడా ఎక్కలేదు. ఈ రోజు నా కోరిక తీర్చుకుంటారు. సో ఇప్పుడు మనం ఎడ్లబండి మీద అలా తోటకి వెళ్ళిపోదాం. కమాన్. వావ్, చూసారు కదా ఇక్కడ అసలు జన సమూహము. నేనైతే ఎడ్ల బండి ఎక్కాలి అని కోరుకున్నానో లేదో, మేడం ఆల్రెడీ ఇదిగో నన్ను ఎక్కిచ్చేసారు. మేము సిద్ధంగా ఉన్నాం వెళ్ళడానికి. సో ఇప్పుడు అలా చెల్లో కమాన్ అలా ఎడ్ల బండి మీద తోటకి వెళ్ళిపోదాం. సో మొత్తానికి తోటకు వచ్చేసామండి. ఇక్కడ చూస్తుంటే యమా కలర్ఫుల్గా ఉంది. పండగ వాతావరణం అంతా ఇక్కడే కనిపిస్తుంది. ఇక్కడ కూడా అసలు జన సమూహం ఏమాత్రం తగ్గలేదు, అలాగే ఉన్నారు. ఇక్కడ లుక్ వేసుకోండి, వెనకాల మంచిగా పూలతో అలంకరించిన ఉయ్యాల, ఇంకా చాలామంది జనం చూసారు కదా అక్కడ ఎంతమంది కూర్చున్నారు. సో ఇంతకంటే స్పెషల్గా అక్కడ కైట్స్ కూడా ఎగురుతున్నాయి. స్పెషల్గా వీళ్ళిద్దరి చేత కైట్స్ ఎగిరేస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. కవర్ వెళ్ళేసేద్దాం.
మీరు కైట్స్ ఎగరేస్తారు కదా? Yes. Come on. సో ఎంత బాగా కైట్స్ ఎగరేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ అదా? చాలా ఎన్ని ఇయర్స్ అంటే అప్పుడప్పుడు ఎగరేస్తూ ఉంటారు ఇలాగా? చిన్నప్పుడా? అమెరికా పోకముందు ఎప్పుడో 10 years అప్పుడు చేశాను. ఓకే. సో అప్పుడు ఎగరేస్తే మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు అనమాట ఎంత హైట్లో కైట్ ఎగురుతుందబ్బా. చూసారా ఏంటి మీరేంటి ఇబ్బంది పడుతారా? సో మీకు కూడా కైట్స్ ఎగరేయడం వచ్చా? ఇష్టమా? కొద్ది గొప్ప. ఒక్కసారైనా కైట్ అలా పైకి ఎగిరి ఎవరైనా కాట్ చేశారా? కైట్ కాట్ చేసే అంత రేంజ్ లో రాదులేండి నాకు వచ్చు. అత్తమ్మ మరి మీరు మీ సంగతి కాట్ చేశారా ఎప్పుడన్నా కైట్స్? డాబా మీద నుంచి అయితే చాలా హైట్, షార్ట్ కాబట్టి కొంచెం సో కైట్స్ కూడా చూసారు కదా ఎగరేసి వస్తున్నాము అలా అలా అలాగా. సో సూపర్. కైట్స్ అయిపోయింది అబ్బా. ఇప్పుడు మనం వెళ్ళి అలా ఉయ్యాలు ఊగేసి హ్యాపీగా వంట చేసేసుకుందాం. ఎంత బాగుందో కదా ఉయ్యాల. అలా దీన్ని చూస్తుంటే నాకు అలా నా చిన్నప్పటి స్వీట్ మెమరీస్ గుర్తొచ్చేస్తున్నాయి మ్యామ్. సో నాకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఈ ఉయ్యాలని చూస్తుంటే మీ ఇద్దరు అలా కూర్చొని ఉయ్యాలు ఊగితే ఎలా ఉంటుందా అని అనిపిస్తుంది. డెఫినెట్ గా ఊగుతాం, ఎందుకంటే మాకు కూడా చాలా సంవత్సరాలు అయింది ఇట్లా ఊగి. మరి చెట్టు కింద ఉయ్యాల, వెనకాల పొలము, ప్రశాంతంగా ఉంది. మంచాన్ని వేసేవాళ్ళు కదా. అవునవును. అక్కడ మా తాతయ్య దగ్గర వండుకునేదా నేను చిన్నప్పుడు, పొలాల్లో వండుకోవాలి. గుర్తొస్తుంది మంచం. వావ్, మరి ఇంక ఇన్ని గుర్తొస్తున్నప్పుడు అసలు మనం తగ్గేదే లేదు. కమాన్ ఎక్కేసేయండి. ఫస్ట్ ఎవరు? నాకు తెలుసు అత్తమ్మే అని చెప్తారు కదా, ఎట్లయినా అత్తమ్మ కూర్చుంటారు. నెక్స్ట్ బాగుంది కదా? బాగుందబ్బా. ఇలా తోటలోకి వచ్చి కైట్స్ ఎగరేసి ఉయ్యాల ఊగేసి సో ఉయ్యాల మిమ్మల్ని మీ ఇద్దరు కూర్చున్నారు కదా, ఉయ్యాల ఊపడానికి ఇంతమంది యాడ్ అయిపోయారు కూడా, మరింత బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇప్పుడు మనం ఉయ్యాలు ఊగేసాం కదా, సంక్రాంతి కదా, మరి సంక్రాంతి సందర్భంగా అంటే పండగ అంటేనే స్వీట్ తయారు చేస్తారు, స్వీట్ తినాలనే కోరుకుంటుంది కదా ఎవరికైనా. మరి నాకు ఎవరు స్వీట్ తయారు చేస్తారు మీ ఇద్దరు? అసలు సెకండ్ ఛాన్స్ ఇవ్వలేదు, అడిగే లోపల చెయ్యి ఎత్తేసారు అత్తవా. సో ఏం తయారు చేస్తారు? పొంగల్. ఏ సో చూసారా, మేమైతే ఇప్పుడు పొంగల్ తయారు చేసేసుకుంటాం అబ్బా. సో అటు వెళ్ళిపోదాము. సో వెళ్దామా? మాకేం చెప్పట్లేదు. పాలేసాను, కుండ పెట్టాను. ఓకే బా వెలిగించి. ఓకే ఇవాళ మనం అది కూడా స్పెషల్గా కట్టెల పొయ్యి మీద, ఇలా పల్లెటూరులో కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఎట్లుంటుంది, భలే ఉంటుంది కదా. అసలు ఆ టేస్టే వేరే, అది కూడా కుండలో కట్టెల పొయ్యి. సో అలా కట్టెల పొయ్యి వెలిగించి కుండ పెట్టేసాము. ఈ లోపల జస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఊరికనే చెప్పండి మేము. అసలు మనం ఇలా పాయసం తయారు చేసుకోవడానికి ఏమేమి కావాలి? పాలు, పంచదార, అలాగే ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలి? దాంట్లో పెట్టాను. ఇది దీంట్లో ఇది పెట్టారా? అవును. ఓకే సో కావాల్సిన పదార్థాలు అయితే అవి. మనము దాంట్లో ఇప్పుడు పాలు పోసామన్నమాట. ఓకే సో ఈ పాలు మరగాలి. ఈ పాలు మరగాల. ఓకే ఇది మనకి ఇక్కడ బియ్యము, పెసరపప్పు చక్కగా ఒక గంట, అరగంట పాటు నానబోసుకుంటాము. సో దట్ మనకి త్వరగా ఉడుకోవడంతో పాటు మంచి టేస్ట్ని కూడా ఇస్తుంది అనమాట. సో అలా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాము. మ్యామ్ మీరు ఇంతకీ స్వీట్స్ బాగా చేస్తారా లేకపోతే హాట్ ఏం చేస్తారు? నేను చేపలు, గోంగూర ఫిష్ చేసి మంచిగా. ఓకే గోంగూర చేపల పులుసా? చేపల పులుసు మన గోంగూర ఫిష్ అని. ఓ మీ రెసిపీ అది? ఓన్ రెసిపీ? ఆన్లైన్లో చూసాను. మేము గోంగూర పెడతాం అమెరికాలో ఇంట్లో వెనకమాల. గోంగూర వచ్చిన రోజులు
మా చిన్న బాబు కన్నా మా వారికి ఫిష్ పులుసు బాగా ఇష్టం. వావ్. సో మరి మీరు నాన్ వెజ్ ఇంత బాగా చేస్తూ మరి స్వీట్ ఎవరు చేస్తారు అనగానే టింగ్ ఇట్లా మీరు చేయట్లేస్తారు అయితే? ఎందుకంటే చికెన్ తను ఎక్కువ చేస్తుంది, ఫిష్ ఎక్కువ నేను చేస్తాను. ఓకే. సో మీరు చేస్తారా నాన్ వెజ్ లో? చికెన్ ఎక్కువ చేస్తారు? చికెనే వచ్చండి నాకు, ఫిష్ పులుసు రాదు, ఇంకా మటన్ అవి కూడా రాదు, చికెన్ వచ్చు. చికెన్ అయితే మీకు వచ్చు. ఓకే. ఫిష్ పులుసు అంటే మీ అత్తే ఎక్స్పర్ట్ అందులో. సో మ్యామ్ ఇప్పుడు పాలు మరుగుతున్నప్పుడు బియ్యం వేయాలా? బియ్యము పెసరపప్పు నానబెట్టుకున్నాం కాబట్టి పాలు కొద్దిగా మరుగుతున్నప్పుడు అది వేసేయాలన్నమాట. మంచిగా పాలల్లో ఉడికితే కనుక చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది తెలియక ఏం చేసేస్తారంటే మామూలుగా అన్నం ఇలా పెసరపప్పు సపరేట్గా ఉడకబెట్టి అప్పుడు దాంట్లో పాలు పోస్తూ ఉంటాం కదా. పెసరపప్పు బియ్యం నానబెట్టుకుని వేసుకుంటాం చాలు. ఇళ్లలో చక్రాలను, అరిసెలను, సకినాలను ఇలాంటివన్నీ తయారు చేసుకొని ఒక పెద్ద డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం కదా. సో మరి ఈ మీరు చిన్నప్పటి నుంచి మీ పేరెంట్స్ అట్లా అలవాటు ఏమన్నా ఉందా అలా తయారు చేసేది? ఆ స్నాక్స్ మళ్ళీ తర్వాత స్కూల్కి అవే స్నాక్స్. అలా మీరు ఎన్ని ఏళ్ళు అంటే చిన్నప్పటి నుంచి మీరు చిన్నగా ఉన్నంతసేపు అలా మీ అమ్మగారు తయారు చేసేవాళ్ళ? అంటే మా మమ్మీ మరి అంత తయారు చేయదు కానీ మా అమ్మమ్మ అట్లా చేస్తుంది. ఓహో. ఇలా ఇలా ఎప్పుడైనా చేస్తారమ్మా చిన్నప్పటి నుంచి? ఎప్పుడైనా కట్టెల పొయ్యి మీద వంట తయారు చేశారా? అంటే కట్టెల పొయ్యి అంటే కుండల్లో అయితే వండుతాను. ఇది లాస్ట్కి, ఎందుకంటే దట్ సపోజ్ బి గుడ్ ఫర్ యువర్ హెల్త్. సో మళ్ళీ ఇప్పుడు ఇది బెల్లము, ఈ లాస్ట్కి అన్నం ఉడికిన. సో అది పాయసం అని ఇప్పుడు చక్కెర పొంగల్ ఎక్కువ చేస్తాము. ఎందుకంటే సంతోష్ మాతని ఎవ్రీ ఫ్రైడే చేస్తాం. ఓహో. అమ్మవారికి నైవేద్యం అలా పెడుతూ ఉంటారా? బిఫోర్ విద్యాపన ఎవ్రీ ఫ్రైడే ఇది అంటే తనకు పులుపు ఉండకూడదు కదా. అవునవునవును. సో సంతోష్ పాయసము, చక్కెర పొంగలు చేసి. సో అరిసెలతో పాటు ఇంకా ఏమేమి తయారు చేసేవాళ్ళు ఇలా సంక్రాంతి పండుగకి? సంక్రాంతి పండుగకి అయితే మా పిల్లలకి చక్రాలు ఇష్టం. నాకు కూడా అరిసెలు చక్రాలు అంటే చాలా ఇష్టం. చక్రాలు ఇష్టము, కారపూస చక్రాలు అవి చేస్తాం. అమెరికాలో కూడా ఇప్పుడు నా ఇది భోగిపళ్ళు అదే భోగిపళ్ళు పోసే రోజు కల్లా పిండి వంటలన్నీ చేసి పెడతాం, ఎందుకంటే అందరూ వస్తారు. ఓహో. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకున్నాం అబ్బా చూడండి ఇక్కడ, ఎందుకంటే అన్నం ఉడకాలి కాబట్టి మూత తెరిస్తే అంత తొందరగా కుక్ అవ్వదు. అది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొద్దిసేపు వెయిట్ చేద్దాము. కుండలు ఎందుకు మంచిదంటే ఇప్పుడు మన ప్రతి ఒక్క బాడీలో గట్ అనేది ఉంటుంది, అంటే పేగులు పొట్ట ఇదంతా. సో అందులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. సో ఇప్పుడు గుడ్ బ్యాక్టీరియా అంతానేమో ఈ కుండల్లో నుంచి వస్తుంది, ఇప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా అంతానేమో ఈ బ్యాడ్ ఫుడ్స్ తింటాం కదా దానివల్ల వస్తుంది. ఇప్పుడు ఈ గుడ్ బ్యాక్టీరియాకి ఇప్పుడు ఇందులో కుండలో ఉండింది, కుండలో నుంచి ఒక సర్టన్ కెమికల్స్ రిలీజ్ అవుతుంది. సో అది మంచిది. కుండలో నుంచి రిలీజ్ అయింది ఆ గట్ అనే దానికి, ఆ గుడ్ బ్యాక్టీరియాకి పనిచేస్తుంది. ఓకే. సో అలాగా కుండలో వండుకొని తింటే మంచిది. ఎస్పెషల్లీ నాన్ వెజ్ ఫిష్ పులుసు ఒకటి ఏదైనా పులుసు కూరలు వండినప్పుడు అది రిలీజ్ అవుతుంది. ఓహోహో. ఓకే. అంటే పులుపు తగిలినప్పుడు అనమాట. సో అది మంచిది చాలా. ఓకే. సో ఎప్పుడైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉందా ఇట్లాగా లైక్ ఇలా కట్ల పొయ్యి మీద? ఫస్ట్ ఫిష్ పులుసు నేర్చుకున్నా అని చెప్పినా కదా, కానీ ఎప్పుడు వండలేదని కుండలోనే ఇట్లాంటి దాంట్లోనే. ఓ, ఎందుకు డైరెక్ట్ గా కుండతో అంత ఎక్స్పెరిమెంట్ చేశారు? కుండలో అయితే బాగుంటుంది. అప్పుడు మా ఇంట్లో కొంచెం కుండల పిచ్చి పట్టింది కొన్ని రోజులు కంటిన్యూగా వాటిలలో అన్నం వండడము, అన్నంలో పెరుగు కూడా అందులోనే తోడుపెట్టాం. ఓహో. ఎందుకంటే అది కూడా పులుపు కదా, రిలీజెస్ సర్టన్ కెమికల్స్ అన్నమాట. అవును. అది పెరుగు కూడా అందులోనే తోడుపెట్టాం. కాలుతుంది. కాలుతుంది. సో రెడీ అవ్వడానికి అయింది. అలా కుండలో కొన్ని రోజులు ఉండేది కేవలం అత్తమ్మ మూలంగానేనా? అక్కడ కొంచెం మ్యారేజ్ కి కొంచెం ముందు. ఓహో, మీ ఇంట్లోనా? అక్కడ కూడా అన్ని రకాలు తెప్పించి పెట్టిండ్రు అమెరికాలో కూడా. చూడండి ఇది ఎట్లయితే పొంగిందో మన పాలకుర్తి ప్రజల్లో లైఫ్ లో కూడా ఎట్లనే పొంగాలి. అన్ని సిరి సంపదలు, సుఖ సంతోషాలు అన్ని ఇట్లనే పొంగాలి. పంటలతోటి ఇప్పుడు బెల్లం వేస్తున్నాము. అన్నం ఉడకబట్టింది. సో అన్నం పెసరపప్పు చక్కగా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు మనము దానికి తగినంత బెల్లం వేసుకుంటున్నాం. పంచదార కంటే బెల్లం చాలా మంచిది కాబట్టి బెల్లాన్ని ఇక్కడ ఉపయోగిస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. బెల్లం పంచదార కంటే బెల్లం మంచిది. సో డైట్ ఏమైనా ఫాలో అవుతారా మ్యామ్ ఇంతకీ మీరు? ఇందాక ఎప్పుడు నేను మిమ్మల్ని ఏంటి వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దిస్ అని చెప్పి అడిగినట్టున్నాను. మీరు ఏమైనా డైట్ లైక్ ఇట్లా ఏమైనా ఫాలో అవుతారా లేకపోతే అట్లేమి ఉండదా? ఇక్కడ అంటే ఎక్కువ డీప్ ఫ్రైడ్ ఫుడ్ తినము. ప్లస్ ఆయిల్ తక్కువ. ఓకే, ఆయిలీ ఫుడ్ చాలా తక్కువ అనమాట అయితే. అయిపోయింది.
సో అయిపోయిందా? ఇప్పుడు ఇక్కడ మనకి ఫార్మ్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం న్యాచురల్ గిన్నెలు వావ్, ఆకుతో తయారు చేసి ఇదేం ఆకు మ్యామ్? మోదిగాకు. మోదుగాకు. ఓ, మోదుగాకులు తింటే చాలా మంచిది అని అంటూ ఉంటారు కదా, దాంట్లో ఉండే ఔషధ గుణాలన్నీ దీనికి వస్తాయి అని అంటూ ఉంటారు కదా. సో అసలు ఎవరికి దొరుకుతుంది ఈ ఛాన్స్ కదా? మనం ఏం చక్కటి అక్కడ కప్పుల్లో, ప్లాస్టిక్ కప్పుల్లో వీటిలో వేసుకొని తింటూ ఉంటాము. బట్ అలా కాకుండా ఇక్కడ మోదుగా ఆకులో వేడిగా తయారు చేసి వడ్డించుకొని, ఆ స్పూన్ కూడా ఏదో డిఫరెంట్గా ఉందబ్బా, నేను ఇంకా చూడలేదు. ఈ స్పూన్ కూడా న్యాచురల్ స్పూన్. సో ఇప్పుడు ఇది ఇట్లా తీసుకుని ఓకే, నాకు పెట్టండి. ద హోల్ థింగ్ నాకే అంట. మన ఎమ్మెల్యే గారితో కూడా పెట్టి తినిపిద్దాము. కొంచెం ఎమ్మెల్యే గారితో కూడా తినిపిద్దామంటున్నారు అత్తమ్మ. సేమియా పొంగల్ పాయసం. శనగ పొంగల్ పాయసం. ఓకే, సో తీసుకోండి ఎమ్మెల్యే గారు. యు ఆర్ మై ఎమ్మెల్యే అని పాట గుర్తొచ్చింది. మా ఇద్దరికి పెట్టి మీరు తింటా? అదే సో ఎంత అదృష్టం కదా. కాదు, ఢిల్లీకి రాజన్న తల్లికి కొడుకే అన్నట్టు ప్రజలందరికీ ఎమ్మెల్యే మీకు అంతే కదా, ఇక్కడ ఎమ్మెల్యే అయినా కొడల్నే కదా. సో ఇప్పుడైతే ఫస్ట్ ఎమ్మెల్యే టేస్ట్ చేస్తారు. నేను ఆల్రెడీ స్మెల్ చేశాను కాబట్టి అది తిన్నట్టు బాగుందని చెప్తున్నారేంటి? జస్ట్ ఏం చెప్పమంటారు చెప్పండి, చాలా బాగుంది. అత్తగారు చేశారని బాగుంది అన్నారా? లేదు, నిజంగా బాగుంది, నిజంగా చాలా బాగుంది. తిని చెప్పండి. మేము చేసుకున్నది అలా మాకు బాగుంటుంది. ఓకే, నేను కూడా చెప్తాను. అసలుకే పక్కనే ఎమ్మెల్యే గారు అత్త ఉన్నారు, ఎట్లా చెప్పాలి? బట్ ఎనీవే బాగుంది. సో ఈరోజు ఈ సంక్రాంతి పండుగని నేనైతే బాగా ఎంజాయ్ చేసేసాను, సూపర్ డూపర్గా అనమాట. విత్ దిస్ ఆల్సో అనమాట, మేడం చేతులతో అద్భుతమైన పాయసం, సో పులగం తయారు చేసి పెట్టారు, పెసరపప్పు పులగం. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. అండ్ మీకు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, మీకు కూడా.